తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23, 2026న పోలింగ్ ముగిసింది. దశాబ్దాలుగా డీఎంకే మరియు అన్నా డీఎంకే రెండు పార్టీల మధ్య సాగుతున్న రాజకీయం ఈసారి మరింత ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని అధికార పక్షం తమ సంక్షేమ పథకాలపై నమ్మకంతో ఉండగా, ప్రతిపక్షం ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ పేరుతో బరిలోకి దిగిన డీఎంకే, కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు మరియు వీసీకే కలిసి పటిష్టమైన కూటమిగా ఉన్నాయి. ద్రవిడ మోడల్ పాలన, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అలాగే కలైంజర్ మகளிర్ ఉరిమై తొగై వంటి పథకాలు తమను మళ్లీ అధికారంలోకి తెస్తాయని స్టాలిన్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఉన్న బలమైన కేడర్ వీరికి ప్రధాన బలం. గతంలో విడిపోయినప్పటికీ ఈ ఎన్నికలకు ముందు అన్నా డీఎంకే మరియు బీజేపీ మళ్లీ మిత్రపక్షాలుగా మారడం రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంలో అన్నా డీఎంకే తన పట్టును నిరూపించుకోవాలని చూస్తోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులు, అలాగే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే తమను గెలిపిస్తాయని ఈ కూటమి నమ్ముతోంది. ఈ ఎన్నికల్లో అత్యంత ఆసక్తికరమైన అంశం దళపతి విజయ్ రాజకీయ ప్రవేశం. ఆయన స్థాపించిన తమిళగ వెట్రి కళగం యువతలో భారీ క్రేజ్ సంపాదించింది. డీఎంకే, అన్నా డీఎంకేలకు ప్రత్యామ్నాయంగా తనను తాను ప్రదర్శించుకుంటూ విజయ్ చీల్చే ఓట్లు ఎవరిని దెబ్బతీస్తాయి అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ముఖ్యంగా తటస్థ ఓటర్లు ఆయన వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, మత్తు పదార్థాల నియంత్రణ వంటి అంశాలు ఈ ఎన్నికల్లో ప్రధాన చర్చాంశాలుగా నిలిచాయి. ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం పడకుండా చూసుకోవడానికి డీఎంకే తీవ్రంగా ప్రయత్నించగా, అన్నా డీఎంకే కూటమి శాంతి భద్రతల సమస్యను ఎండగట్టింది. అలాగే నీట్ పరీక్ష రద్దు అంశం కూడా సెంటిమెంట్ పరంగా కీలకంగా మారింది. పశ్చిమ తమిళనాడులో అన్నా డీఎంకే పట్టు కొనసాగుతుండగా, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడులో డీఎంకే కూటమి బలంగా ఉంది. అయితే సీమాన్ నాయకత్వంలోని నామ్ తమిళగర్ కక్షి కూడా గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధించే దిశగా అడుగులు వేస్తోంది. స్వతంత్ర అభ్యర్థులు మరియు చిన్న పార్టీలు కూడా కొన్ని నియోజకవర్గాల్లో ఫలితాలను తలకిందులు చేసేలా కనిపిస్తున్నారు. 2026 ఎన్నికల్లో దాదాపు 85% పైగా పోలింగ్ నమోదు కావడం విశేషం. ఇది తమిళనాడు చరిత్రలోనే అత్యధిక పోలింగ్ శాతాల్లో ఒకటి. పెరిగిన పోలింగ్ శాతం సాధారణంగా మార్పును కోరుకునే ఓటర్ల సంకేతంగా భావిస్తారు. అయితే ఇది మహిళా ఓటర్ల భారీ స్పందన వల్ల కూడా జరిగి ఉండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మే 4న వెలువడనున్న ఫలితాలు తమిళనాడు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. స్టాలిన్ వరుసగా రెండోసారి అధికారాన్ని నిలబెట్టుకుని రికార్డు సృష్టిస్తారా, లేక ఎడప్పాడి పళనిస్వామి మళ్లీ పీఠాన్ని దక్కించుకుంటారా అనేది ఉత్కంఠను రేపుతోంది. అదే సమయంలో విజయ్ పార్టీ సాధించే స్థానాలు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికే అవకాశం ఉంది.